హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, తెలుగు భాషా సౌందర్యాన్ని సంపూర్ణ నీతి చంద్రిక. ఇందులో 5 తంత్రాలు ఉంటాయి. అందులో మొదటి తంత్రం పంచతంత్రం అని పిలుస్తారు, అందుకే దాన్ని మొదటి తంత్రం మిత్రలాభాన్ని. అందులో కథ సెకండరీ, నీతి ప్రైమరీ. ఆ భాషని, అందులో ఆయా పశుపక్షాదులుగా ఆ పాత్రలు చెప్పే నీతిని ఆనందించేందుకు, విశ్లేషించేందుకు వరుసగా వీడియోలు మీకు సమర్పిస్తూ ఉన్నాను. అందులో ఇది కథలో కథలో కథ కాబట్టి ఆ కథని ఇప్పుడు మీకు కొనసాగిస్తూ ఉన్నాను. ఇక్కడ దీర్ఘకర్ణం అనే ఒక పిల్లి, కొత్తగా వచ్చిన వారిని నమ్మరాదు అని ఒక కాకి తన స్నేహితుడైనటువంటి జింకకి నక్క కొత్తగా వచ్చింది నమ్మద్దు అని చెప్తూ ఉన్నటువంటి కథలో భాగం ఇది. కాబట్టి ఇంతకుముందు వీడియో ఒకసారి ఎండింగ్ చూసి దీన్ని కొనసాగిస్తే మీకు బాగా ఎక్కువ కనెక్టివిటీ ఉంటుందండి. నువ్వెవరు అని గద్ద అంటే పిల్లి, నేను దీన్ని పిల్లిని అని చెప్పేసరికి గద్ద గట్టిగా చంపేస్తాను వెళ్ళిపో అంటే, ఇది నీతి పన్నాలన్నీ చెప్తుంది. ముందు నేను చెప్పేది వినండి, ఎట్లాంటి వాడైనా గడప తొక్కిన వాడు చెప్పేది వినాలి కదా అంటూ తెగ నీతులు చెప్పేస్తే, ఇప్పుడు చివరికి సరే నువ్వు వచ్చిన పని ఏంటి అని అడిగింది. కనుక వచ్చిన పని ఏమని గృధ్రం అడిగాను. పిల్లి ఇట్లని, ఇక్కడ గంగలో నిత్యము స్నానము చేయుచు మాంసాసనము విడిచి బ్రహ్మచారినై చాంద్రాయణ వ్రతము చేయుచున్నాడను. మిమ్ము ధర్మజ్ఞులని మంచివారని ఇచ్చటి పక్షులు అప్పుడప్పుడు ప్రశంసింపగా విని బహుదినముల నుండి నాకు మీ దర్శనము చేయవలెనని కోరిక గలదు. అది ఇన్నాళ్లకు ఫలించినది. మీరు విద్యా వయోవృద్ధులు కాబట్టి మీ వలన ధర్మములు వినవలెనను అని సైతము మనసు గలదు. ధర్మజ్ఞులైన మీరే ఇల్లు తొక్కుకొని వచ్చిన వానిని వధింపను యత్నము చేసితిరి. గృహస్థ ధర్మమా ఇది? శత్రువునకైనను గృహమునకు వచ్చిన వానికి ఆతిథ్యము చేయవలసినది. ధనము లేని పక్షమునకు మంచి మాటలతోనైనా సత్కరింపవలెను. ఉస్సురని ఇంటికి వచ్చిన అతిథి పోరాదు, అది మిక్కిలి పాపమునకు మూలము అనగా విని గ్రద్ద ఇట్లనియే. ఈ దీర్ఘకర్ణం అనే పిల్లి ఎంత చక్కని ధర్మపన్నాలు చెప్పిందండి. ఇక్కడ గంగలో నిత్య స్నానం చేస్తూ మాంసాహారం వదిలిపెట్టేసి